హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో మనం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దివ్యక్షేత్రం అంటే అన్నవరం దేవాలయం గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం. నేను లాంగ్ ఎపిసోడ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఇది షార్ట్ ఎపిసోడ్. మరి స్వామివారు 1891 ఆగస్టు 6 మరి శ్రావణ మాసంలో భక్తులకి దర్శనమిచ్చారు. అంటే ఆయన విగ్రహం ప్రతిష్టాపనకి నోచుకుంది. అదే రోజున మరి వేద పండితుడు కాశీ నుంచి నారాయణ యంత్రాన్ని తీసుకొస్తాడు. ఆ యంత్రం మీద స్తంభంని ప్రతిష్టాపించి ఆ పైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని స్థాపిస్తారు. అంటే ఈ దేవాలయం 2 అంతస్తులుగా విభజించబడుతుంది. పైన అంతస్తులో వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్ములతో పాటు శ్రీ శివుడు దర్శనమిస్తారు. కింద అంతస్తులో నారాయణ యంత్రం పైన స్తంభం ఉంటుంది. వీటి ప్రతిష్టాపన జరిగింది. సో అలా ఇక్కడ ఈ క్షేత్రంలో త్రిమూర్తులను కొలుస్తారు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా ఒకే క్షేత్రంలో దివ్యక్షేత్రంలో పూజలు అందుకుంటున్నారు. అలాగే భక్తులకి ఆశీస్సులని అందిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరి సత్యనారాయణ వ్రతం. భక్తులు సత్యనారాయణ వ్రతం చేసుకోవటం వల్ల సంపద అలాగే శాంతిని పొందుతారు. నూతన దంపతులు తప్పకుండా ఇక్కడ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు. మరి అన్నవరం ప్రసాదం మరి భక్తులకి ఆనందదాయకం. అలాగే ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు మరి దుర్గాదేవి గుడి, మరి వనదేవత గుడి, అలాగే మరి శ్రీరాముల వారు సీతాదేవితో పాటు ఉన్న గుడిని, అలాగే సన్ డయల్ అని ఉంటుందిట, సో దానిని, అలాగే మరి గ్రామదేవత గుడి కూడా ఉంటుందిట. సో ఇవన్నీ చూడదగ్గ ప్రదేశాలు. అలాగే పంపా నది పారుతూ ఉంటుంది రత్నగిరిని ఆనుకుని. ఈ నదిలో స్నానం చేయటం వల్ల సకల పాపాలు హరిస్తాయి. అయితే ఈ రత్నగిరి మరి రత్నాకరుడు అనే విష్ణు భక్తుడుకి వరం ఇస్తారంట మహావిష్ణువు. తన పైన కొలువు ఉండి మరి భక్తుల చేత పూజలు అందుకుంటాను. అలా ఈ అన్నవరం గ్రామంలో మరి రత్నగిరి కొండపైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువై ఉన్నాడు అనంత లక్ష్ములతో పాటు. అలాగే మహావిష్ణువు అంటే మహావిష్ణు స్వరూపమైన శ్రీ సత్యనారాయణ స్వామి మరియు మహాశివుడు అలాగే బ్రహ్మలతో పాటు. సో తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ విశేషాలతో